బాస్కెట్బాల్లో మహిళా టీం అదరగొట్టేసింది. ఫీబా అండర్-16 ఏషియన్ ఛాంపియన్షిప్ పోటీల్లో ఒక మ్యాచ్లో కూడా ఓడిపోకుండా విజయం సాధించింది. ఛాంపియన్షిప్ను సొంతం చేసుకుంది. మొక్కవోని ధైర్యంతో వచ్చిన ప్రతి అవకాశాన్ని విజయంగా మార్చుకుని టైటిల్ విజయం కీలక పాత్రను పోషించారు తెలుగమ్మాయిలు. జొన్నలగడ్డ విహారెడ్డి, బిరదవోలు నేత్ర 8వ తరగతిలో బాస్కెట్బాల్ గేమ్ ఆడటం మొదలుపెట్టిన విహారెడ్డి 2024లో జాతీయ స్థాయిలోని జట్టులో ఆడటం ప్రారంభించినట్టు తెలిపారు. కాలి చీలమండలకు గాయమైన పట్టుదలతో ప్రయత్నించి తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నట్టు తెలిపారు. మలేషియాలో జరిగిన ఏషియన్ ఛాంపియన్షిప్లో భారత్ టీంకు వైస్ కెప్టెన్గా పనిచేయడం అదృష్టంగా తెలిపారు. అటు చదువును, ఆటను సమన్వయం చేసుకోవడం చాలా కష్టమని, అమ్మ సహకారంతోనే ఈ రెండింటినీ మేనేజ్ చేస్తూ వచ్చానని చెప్పింది నేత్ర. కష్టానికి తగిన ప్రతిఫలం లభించినప్పుడు శ్రమ కూడా ఆనందాన్ని ఇస్తుంది అంటున్నారు ఈ తెలుగమ్మాయిలు. లక్ష్యాన్ని నిర్దేశించుకొని సమయాన్ని దానికి అనుగుణంగా మార్చుకుంటే ఎవరైనా విజేతగా నిలవచ్చు అని నిరూపించారు ఈ ఇద్దరు యువతులు.